మన దేశంలో అయితే కరోనా అయితే విపరీతంగా పెరుగుతుందండి. లాస్ట్ ఆదివారం నాటికి అయితే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 256 కేసులు యాక్టివ్గా ఉండే. ఇప్పుడు శనివారం నాటికి అయితే 3395 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటలలో అయితే 4 చచ్చిపోయారు. 685 కేసులు కొత్తగా నమోదైనవి. కేరళలో అయితే 1336, ఆ తర్వాత మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్లో 225 కేసులు, మన పక్కనున్న కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్ 205, మన ఏపీలో 17, మన తెలంగాణలో అయితే 3 మాత్రమే ఉన్నాయి. మన తెలంగాణ అయితే సేఫ్గా ఉంది. ఈ రాకపోకలు, ప్రయాణాలు దానివల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మన తెలంగాణకు కూడా. సో దీన్ని కేంద్ర ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకొని కొంచెం పబ్లిక్ అవేర్నెస్ అయితే పెంచాలా కరోనా గురించి.